సార్ ఆ రోజు పాదయాత్రలో భాగంగా లోకేష్ గారు ఏదైతే చిత్తూరు నియోజకవర్గం తిరిగినప్పుడు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఆ లోకేష్ గారు యువగళం పాదయాత్రలో ఆయన హామీలు కూడా ఇచ్చిన సందర్భం ఉంది. ఎందుకంటే మీకు అక్కడ దాదాపుగా ఎక్కువ మంది ఈ డయాలసిస్ పేషెంట్లు ఉంటాం కానండి. ఆయన అధికారంలోకి రాగానే బంగారుపాళ్యంలో డయాలసిస్ సెంటర్ అంటూ ఏర్పాటు చేయడం, ఆయన ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారనుకోవచ్చు అంటారా? ఎలా చూడాలి? ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు సార్. చాలా జనాలకంతా చాలా మంచి ఫెసిలిటీస్ ఉంది. ఉమ్, ఆ ప్రచారంలో వచ్చినప్పుడు ఆయన హామీ ఇచ్చినారు. ఆ హామీని తొందరగా ఒక 6 months లోపలనే అరేంజ్ చేసినారు. ఉమ్, ఆడ పేద ప్రజలంతా చాలా మంది పల్లెటూర్లంతా ఉన్నారు. ఉమ్. వాళ్ళకు మంచి సౌకర్యంగా ఈ పరిపాలన కూడా బాగుండేదని నేను భావిస్తున్నాను సార్. బంగారుపాళ్యంలో ఈ రోజున డయాలసిస్ సెంటర్ స్టార్ట్ చేశారండి. స్టార్ట్ చేసినారు సార్. ఎంత అది ఉపయోగపడుతుందా సార్? చాలా ప్రజలకంతా పేద ప్రజలకంతా బాగా యూస్ అవుతాం సార్. సో ఆ రోజు లోకేష్ గారి యువగళంలో పాదయాత్రలో భాగంగా హామీ ఇవ్వడం, అవును. దాన్ని నిలబెట్టుకోవడం, ఒక యువ నాయకుడిగా ఆయన పాదయాత్ర ఎలా జరిగిందంటారు? చాలా అద్భుతంగా జరిగింది సార్. జనాలు కూడా బాగా స్పందించినారు. ఉమ్, ఆయన పరిపాలన వచ్చే హామీని బాగా నెరవేర్చినారు సార్. సో ఇలా ఎంతో మంది సార్ డయాలసిస్ అనేపాటికి కొద్ది ఖర్చుతో కూడుకున్నది, వాళ్ళు అందరూ భరించేది కాదు. ఆ దాన్ని ఆయన హామీ ఇచ్చినట్టుగా ఈ రోజున ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల ఎంతమంది ఇలాంటి చిన్న చిన్న వాళ్ళకి చిన్న ఎంతమందికి చిన్న ఉపయోగపడుతుంది? పేద ప్రజలకంతా చాలా ఉమ్, యూస్ అవుతుంది సార్. ఉమ్, పేద ప్రజలు డయాలసిస్ సెంటర్లో చాలా నియోజకవర్గంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. ఈ పరిపాలన కూడా బాగుందని ప్రజలతో మంచి స్పందన వస్తుంది సార్. రైట్. సార్ ఈ రోజున లోకేష్ గారి పాదయాత్ర 2 సంవత్సరాలు పూర్తవుతుంది ఆయన ప్రారంభం చేసి. సో ఆ రోజు పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల అనేక రకాల సమస్యలకు సంబంధించి ఆయన సానుకూలంగా స్పందించడం కానివ్వండి, లేకపోతే వాటిని ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ దిశగా అడుగులు వేయడం కానివ్వండి, ఎలా చూడాలంటారు? అంటే ఈ జిఎస్టీ అనేది చాలా పెద్ద సమస్య మీకు ఈ చేనేత రంగానికి. ఇప్పుడు చేనేత కార్మికులకి ఇక్కడ దగ్గర దాదాపు 5,000 మొగ్గాలు ఉన్నాయి. ఇవాళ రోజున ఆమ్, పిల్లలు ఓన్లీ పెద్దవాళ్ళ వరకే పరిమితం అయిపోయింది. ఇది ఇంకా డెవలప్ చేయాలి. ఆ డెవలప్ చేయాలంటే ఇంకా చాలా చేనేత మరమగ్గాలు కానీ చేనేత వృత్తులు వాళ్ళకి అన్ని సహకారం అందించి ఈ చేనేత రంగాన్ని ఆదుకోవాలని రోజున పాదయాత్రలో అందరినీ వింటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ చేస్తాడనే నమ్మకం మీకు ఉందా సార్? ఎగ్జాక్ట్గా నమ్మకం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు వరకే ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఒక్కొక్కటి వస్తున్నాయి. ఏ ప్రభుత్వం రాగానే ఒక 3 నెలల్లో చేయలేని పని అండి. అవును. ఇది కంటిన్యూగా ప్రాసెస్లో ఒక 1 year పట్టవచ్చు, 2 years పట్టవచ్చు అండి. ఆయన అన్న ప్రకారం మెగా డిఎస్సి కానీ వికలాంగులకి వృద్ధులకి పెన్షన్లు కానీ అవన్నీ వస్తున్నాయి. అలాగే రేపు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఆయన రేపు ఉగాది నుంచి మరి అమలు చేస్తా అంటున్నారు. అట్లాగే సార్ ఈ రోజున చేనేత రంగాల్లో ఉన్న అనేక మందికి అంటే మీరు చెప్తున్నట్టుగా మీ తరం వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా ఇదే రంగంలో ఉన్నారు. వాళ్ళకు కొన్ని అనారోగ్య సమస్యల వల్ల కానీ ఏదైనా కానీ ఇప్పుడు వాళ్ళకంటూ ఒక బీమా అనేది కల్పిస్తే ఒక భరోసా ఇచ్చినట్టు అవుతుంది కదండి. ఆ దిశగా లోకేష్ గారు అడుగులు వేయడం ఎలా చూడాలండి? అంటే చేస్తారండి. మాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అత్యున్నత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని మాట ఇచ్చారు. అలాగే ఇక్కడ ప్రతి చేనేత కార్మికుడి దగ్గరికి కూడా ఆయన పర్యటించి మంగళగిరిలో ఆయన ఓడిపోయిన కాడి నుంచి ఇక్కడే ఉండి పర్యటించి ప్రతి వాళ్ళని కలుస్తున్నారు, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు. అట్లాగే చేనేత కుటుంబానికి ఆర్థిక సహాయాలు కానీ ఏమైనా లేని వాళ్ళకి ఇప్పుడు ప్రతి కుటుంబం ఎక్కడా లేనిది ఇక్కడ ఎవరైనా మరణించినప్పుడు వెళ్ళి ఇమ్మీడియట్గా మట్టి ఖర్చు నిమిత్తం 10,000 రూపాయలు ప్రతి వాళ్ళకి ఇస్తున్నారు. మంగళగిరి సీతారామ కోయిల పూజారి గారిగా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా ఏ రోజు ఈ దోపదీప నైవేద్యాలకు సంబంధించి ఎలాంటి రూపాయి మీకు తెలియదు. సో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు 5,000 రూపాయలు ఉండేది. తర్వాత లోకేష్ గారు యువగళం పాదయాత్ర దాన్ని 10,000 చేస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం కానీ ఇప్పుడు అది మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటారు? ఆయన ఆ నిర్ణయాన్ని నాకు కుటుంబానికి చాలా సంతోషంగా ఉందండి. చేస్తే మీకు ఉపయోగం చాలా సంతోషం అండి, చాలా సంతోషం. చేస్తారని నమ్ముతున్నారా? లోకేష్ గారు అంటే ఆయన మాటిస్తే ఇది చెల్లుబాటు అయిద్దండి. లోకేష్ గారు ఇచ్చారే మాట అన్నారని నిలబెట్టుకుంటారు. సో లోకేష్ గారి పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా మంచి వ్యక్తి అండి, చాలా మంచి వ్యక్తి. మా దేవాలయం 2 సార్లు వచ్చారు.
అంతమంది నామినేషన్ కూడా ఇక్కడి నుంచి చేశారు, మొన్న నామినేషన్ కూడా ఇక్కడి నుంచి చేశారు. చాలా బాగా చేస్తాడు, కుర్రోడు కష్టపడ్డాడు. సో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాడంటారా? నెరవేరుతాడండి, నెరవేరుతాడు. ఒక పూజారి గారుగా మీ అభిప్రాయం చెప్పండి. నెరవేరుతాడు, ఇచ్చిన హామీ ప్రతి హామీ నిలబెట్టుకుంటాడు. నన్ను నా కుటుంబాన్ని కూడా ఆదుకుంటాడు. ఆ నమ్మకం అయితే ఉంది ఉందండి.